భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ మొదటి రోజున గాయపడడంతో మైదానం వీడాల్సి వచ్చింది. అయితే అతను కోలుకొని రెండో రోజు బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత పంత్ కొట్టిన ఒక షాట్ ఏకంగా స్టేడియం పైకప్పుపై పడింది. ఈ సిక్సర్ లో ఒక ప్రత్యేకత ఉంది. అంతకు ముందు రోజు పంత్ గాయం కావడానికి కారణమైన బంతి మాదిరిగానే వచ్చిన మరో బంతికే అతను ఈ సిక్సర్ కొట్టాడు. సాధారణంగా ఒక నిర్దిష్టమైన బంతి వల్ల ఆటగాడు గాయపడినప్పుడు ఆ బంతి పట్ల వారి మనసులో భయం ఏర్పడుతుంది. కానీ పంత్ విషయంలో అలా జరగలేదు. అతను సరిగ్గా అదే బంతికి సిక్సర్ కొట్టాడు. అది ఎంత అద్భుతం అంటే ఆ బంతి స్టేడియం పైకప్పుపై పడింది. పంత్ గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చాడు. శ్రీలంక బౌలర్ లాహిర్ కుమార్ అతనిపై అంతకు ముందు రోజు అనుసరించిన వ్యూహాన్ని మళ్లీ ప్రయోగించి షార్ట్ పిచ్ బంతి వేశాడు. 90వ ఓవర్లో వచ్చిన ఆ ఫుల్ షాట్ బంతి సిక్సర్ గా మలిచాడు. సరిగ్గా అంతకు ముందు రోజు అతను గాయపడినప్పుడు ఆడిన తీరులోనే ఈ షాట్ ను ఆడడం గమనార్హం. అప్పట్లో కూడా ఇలాంటి బంతికి అతను ఫుల్ షాట్ ఆడడానికి ప్రయత్నించగా ఆ బంతి చేతికి బలంగా తాకడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది పంత్. అయితే ఈ రోజు పంత్ కొట్టిన ఆ షాట్ బంతిని ఫైన్ లెగ్ సరిహద్దులు దాటించి స్టేడియం బయటకు పంపాడు. ఈ సిక్స్ మైదానంలోని సోలార్ ప్యానల్స్ కు తాకడంతో అక్కడ డెంటు పడింది. టెస్టుల్లో పంత్కి ఇది 101వ సిక్సర్. దీంతో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ రికార్డును అధిగమించి టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన 3వ బ్యాటర్ గా పంత్ చరిత్రకెక్కాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 89 బంతుల్లో పంత్ 63 పరుగులు చేశాడు. అందులో 6 4లు 2 సిక్సర్లు ఉన్నాయి.